దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుని యొక్క ఉద్దేశం మనల్ని ఆశీర్వదించాలని, దీవించాలని, ఈ భూమి మీద మనకున్న ప్రతి అవసరత తీర్చి ఈ భూమి నుండి మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యంలో మంచి స్థానాన్ని మనకి ఇవ్వాలని ఎంత ప్రేమ గల దేవుడో చూడండి అండి. మరింతగా ఆయన వాగ్దానం చేస్తున్నారు. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. అబ్రహామును దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు, హెచ్చించారు. నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తానన్నారు. నిన్ను శపించేవారిని నేను ద్వేషిస్తాను, నేను శపిస్తాను, వారికి సంతోషం లేకుండా చేస్తానంటున్నారు. దేవుని బిడ్డలను ప్రేమించే వారిని ప్రేమించే దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి అండి. కాబట్టి మరి ఆయన ప్రేమను నీవు హత్తుకొని ఉన్నావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? నా ప్రియమైన సహోదరి, వాక్యమైన దేవునికి మనం భయపడాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఏ సమయంలో ప్రభు రాకడ వస్తుందో మనకు తెలియదు. అందుకే మనం ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే నీకున్న ప్రతి చిక్కు సమస్యలు విడిపిస్తారు, ఆశీర్వదిస్తారు, ఆయన దీవిస్తారు. ఏ యోగ్యత లేనటువంటి మనలను ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నారో అండి. కష్టాల్లోనే ఉన్నప్పుడు అందరూ విడిచిపెట్టేస్తారు, ఎవ్వరు నీ దగ్గరికి రారు. కానీ దేవుడు మాత్రం నీకు తోడుగా ఉంటారు, నీకు అండగా ఉంటారు. అంతేకాదు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ కష్టాలు ఆదుకోవడానికి మంచి స్నేహితులను కూడా ఇస్తారు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. నీ కష్టంలో నిన్ను ఆదుకోవడానికి నీ ప్రభు తోడు. నీ ప్రభు ఆయన వచ్చి నీకు చేయరు, కానీ ఒక మనసులో ఆయన ప్రేమను పుట్టించి నీకు సహాయాన్ని అందిస్తారు అండి. ఎప్పుడనగా ఆయనపై నీవు ఆధారపడినప్పుడు నీకు ఆశీర్వాదం ఏదో రూపంలో వస్తుంది. ఏదో రూపంలో నీ ప్రభు నీ కన్నీళ్ళు తుడుస్తారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదర, నువ్వెవరైనప్పటికీ దేవునిపై ఆధారపడు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. శోధనల వైపు చూడకు, బాధల వైపు చూడకు, ఇబ్బందుల వైపు చూడకు. నీ ప్రభు వైపు చూడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. నిన్ను ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం త్రోసివేనంటున్నారు. మరి నీవు ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? అయితే నీ ప్రభు నీ ప్రతి కన్నీటి బొట్టుని తుడిచి, నీ భస్మ బిందువులన్నీ తుడిచివేసి ఆయన బిడ్డగా అంగీకరిస్తారు. భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, నీ దయగల నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. అంతటా అందరూ కూడా మార్పు చెందాలి. సర్వ ప్రపంచానికి నెమ్మది, శాంతి దయచే ప్రభువా. ఇదిగో మా తండ్రి గొప్ప దేవ, సర్వ ప్రపంచంలో ఎంతమంది అయితే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నారో విడిపించండి. అశాంతిలో ఉన్నటువంటి ప్రపంచానికి శాంతినివ్వండి ప్రభువా. యేసయ్య, ఒక తట్టు యుద్ధాలు, భూకంపాలు, కరువులు, ప్రమాదాలు జరుగుతున్న ఈ కాలంలో ప్రజల పట్ల నీవు కృప చూపునైనా. యేసయ్య, నష్టపోతున్నారు ప్రభువా ప్రజలు ఎంతోమంది. మీ ఆదరణ ఇవ్వండి. రోగులను స్వస్థపరిచి ప్రతి ఒక్కొక్కరు బంధకాలు తెంచి సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.